Hello my dear students. In this video let us discuss about the topic called as liver. Actually మీకు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ ఫ్రమ్ యూపీఎస్సీ టు గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 వరకు చాలా కాన్స్టెంట్గా యూజ్ అయ్యేటువంటి వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ జనరల్ సైన్స్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ లివర్. సో విల్ హ్యావ్ ఎ డీటెయిల్ డిస్కషన్ అబౌట్ ద లివర్. మీరు దీన్ని నీట్గా నోట్ చేసి పెట్టుకోండి, విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. లివర్, ద స్టడీ ఆఫ్ లివర్ ఈజ్ కాల్డ్ as హెపటాలజీ. The study of liver is hepatology. Means anything that starts with hepato, is about the liver. ఏదైనా సరే హెపాటో అనే పదంతో వస్తే అది లివర్కి సంబంధించింది. హెపటాలజీ, హెపాటోసైట్స్, హెపటైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్, కాలేయం యొక్క కణాలను హెపాటోసైట్స్ అని ఒక్కొక్క రకమైనటువంటి టెర్మినాలజీతో విల్ కాల్ దెమ్. సో హెపటాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో కాలేయం యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. సో let us see the concepts of liver is the largest internal organ of the body with 1.6 kgs of weight now. So as it is having almost 1.6 kgs of weight, which is located on the right side just below your ribs, మీ రిబ్స్ కింద జస్ట్ 1.6 kgs బరువు కలిగినటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ which plays a crucial role and performs more than 500 biological activities. దాదాపుగా 500కు పైగా జీవక్రియలు నిర్వహించేటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్గాన్ ఈజ్ నథింగ్ బట్ లివర్. అండ్ వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అబౌట్ ద లివర్? ఈ వీడియోలో విల్ హ్యావ్ ఎ డీటెయిల్ డిస్కషన్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లివర్. సో యాక్చువల్లీ లెట్ us see లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ విత్ 1.6 kgs weight. 1.6 kgs weight ఉన్నటువంటి ఈ లివర్, అండ్ ఇట్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, carbohydrates, number 2 lipids, and number 3 proteins. సో ఈ మూడింటి యొక్క సంశ్లేషణ, సింథసిస్ కావచ్చు, డిగ్రేడేషన్కి లివర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. అసలు యాక్చువల్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అని కూడా పిలుస్తారు. గుండెకు ఒక సపోర్టివ్ స్ట్రక్చర్గా నిలబడేటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి. అంటే యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అంటే లివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్? సో ఇట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ టు ద లివర్. ఎందుకు దీన్ని యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ నుంచి బ్లడ్ని తీసుకొని హార్ట్ నుంచి లంగ్స్ నుంచి లేదా హార్ట్ నుంచి వచ్చేటువంటి బ్లడ్ని సో ద బ్లడ్ విల్ బి అగైన్ రిటర్న్. సో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ హార్ట్కి, వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డియోడిన్ నుంచి బ్లడ్ డైరెక్ట్గా హార్ట్కి వెళ్ళదు. సో దే సెండ్ ద బ్లడ్ టు ద హార్ట్, టు ద లివర్. లివర్లో ఇంప్యూరిటీస్ని డీటాక్స్ చేసి అగైన్ లివర్ విల్ సెండ్ ద బ్లడ్ డైరెక్ట్లీ టు ద హార్ట్. సో that is why we call it as యాంటీ-ఛాంబర్ ఆఫ్ హార్ట్ అంటారు. యాంటీ-ఛాంబర్ ఆఫ్ హార్ట్ మీన్స్ వాట్? సో గుండెకి చాలా సపోర్టివ్ స్ట్రక్చర్గా ఉంటుంది అన్నమాట. సో యాక్చువల్గా ప్రతిసారి ఈ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి, లార్జ్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ కాకుండా ఈ స్మాల్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వచ్చేటువంటి బ్లడ్ విల్ రీచ్ టు ద లివర్ అండ్ ద బ్లడ్ విల్ గో టు ద హార్ట్ అనమాట. సో చిన్న ప్రేగులు మరియు పెద్ద ప్రేగుల్లో రక్తం శుద్ధి చేయబడి ప్యూర్ అయిన బ్లడ్ని ఇంకొంచెం దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని డీటాక్సిఫై చేసి దోస్ ప్యూరిఫైడ్ బ్లడ్ విల్ బి డైరెక్ట్లీ గో టు ద ఆర్గాన్ కాల్డ్ యాజ్ హార్ట్ అనమాట. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్, సో లివర్ ఈజ్ జస్ట్ లొకేటెడ్ కనెక్టింగ్ టు ద డియోడినం. ఆంధ్రమూలం అంటారు తెలుగులో. సో హియర్ యూ కెన్ సీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ యూ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్, ఆన్ ద రైట్ సైడ్ యూ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ లివర్. సో లివర్ ఈజ్ ఎ ట్రయాంగులర్ షేప్ స్ట్రక్చర్. లివర్ ఈజ్ ఎ ట్రయాంగులర్ షేప్ స్ట్రక్చర్ విత్ మోర్ దెన్ 1000 లాబ్యూల్స్. 1000కి పైగా లాబ్యూల్స్ని కలిగి త్రిభుజాకారంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్ ఈజ్ నథింగ్ బట్ లివర్. సో దిస్ ఈజ్ డియోడినం అంటారు. దిస్ ఈజ్ డియోడినం లేదా ఆంత్రమూలం. సో దిస్ ఈజ్ లివర్ అండ్ గాల్ బ్లాడర్. హియర్ యూ కెన్ సీ ద గాల్ బ్లాడర్ and this gallbladder. So liver, so is small, after this you can see the presence of small intestine. So small intestine nunchi stomach nunchi ఈ బ్లడ్ని తీసుకొని ఇట్ విల్ సెండ్ డైరెక్ట్లీ బ్లడ్ టు ద హార్ట్. దట్ ఈస్ వై ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బాడీలో ఉన్నటువంటి బ్లడ్లో 13% ఆఫ్ ద బ్లడ్ కెన్ బి సీన్ ద లివర్.
ఓకే, మీరు ఎప్పుడన్నా మేకను కానీ లేకపోతే గొర్రెలను కోసేటప్పుడు చూడొచ్చు, లివర్లో హార్ట్లో ఉన్న బ్లడ్ కన్నా కూడా ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ కెన్ బి సీన్ ఇన్ ద లివర్. 13% ఆఫ్ ద బ్లడ్ కెన్ బి సీన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. హ్యూమన్ బాడీలో 13% ఆఫ్ ద బ్లడ్ కెన్ బి సీన్ ఇన్ ద లివర్. అంటే లివర్ ట్రై టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రెషర్ ఆన్ ద హార్ట్. దట్ ఈస్ వై లివర్ ఈస్ కాల్డ్ యాజ్ యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ అంటారు. లివర్ ఈస్, దట్ ఈస్ వై, అందుకనే గుండెకు ప్రత్యామ్నాయంగా హార్ట్ని పిలుస్తారు అనమాట. గుండెకు ప్రత్యామ్నాయంగా లివర్ని పిలుస్తారు. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో లివర్ సెక్రెట్స్ బైల్ జ్యూస్. లివర్ సెక్రెట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ కాల్డ్ as bile juice. So how the bile juice has been formed in this particular area? Let us see the important dynamic structures of the bile juice. So bile juice ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? So you can see the life history of RBC. RBC is made up of heme and globulin. RBC, red blood corpuscle, which is made up of hemoglobin, and in this hemoglobin you can see the presence of heme and globulin. Heme is a porphyrin structure which is with a central atom of iron. Heme is a porphyrin structure with a central atom iron. So దాని యొక్క మధ్యస్థ మూలకం కేంద్రకం మధ్యస్థ మూలకం ఐరన్ ఉంటుంది. And this heme and as well as globulin is a protein. So ఎక్కడ ఫామ్ అవుతుందో చూడండి. So this RBC forms in the organ called as bone marrow. RBC ఎక్కడ ఫామ్ అవుతుంది? It forms in the structure called as bone marrow. తెలుగులో ఎముక మజ్జ అంటారు. ఈ బోన్ మ్యారోలో ఫామ్ అయినటువంటి ఆర్బీసీ ఇట్ విల్ destroys at the structure called as spleen. ఓకే, ఆర్బీసీ 120 రోజుల జీవితకాలం తర్వాత ప్లీహం లేదా స్ప్లీన్లో డిస్ట్రాయ్ అవుతుంది. ఆఫ్టర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీ ఎట్ ద స్ప్లీన్, సో ఎప్పుడైతే స్ప్లీన్లో ఆర్బీసీ డిస్ట్రాయ్ అవుతుందో, ఓకే, ఇక్కడ నుంచి హీమోగ్లోబిన్, ఓకే, స్ప్లీన్ నుంచి హీమోగ్లోబిన్ విల్ రీచ్ టు ద ఆర్గాన్ కాల్డ్ as లివర్. ఓకే, ఫ్రమ్ ద స్ప్లీన్ ద ఆర్బీసీ విల్ రీచ్ టు ద ఆర్గాన్ స్ట్రక్చర్ కాల్డ్ as లివర్. ఎట్ ద లివర్, ఓకే, లివర్లోకి వచ్చిన తర్వాత దిస్ హీమోగ్లోబిన్ విల్ బి డిసోసియేటెడ్ టు ఫార్మ్ హీమ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబులిన్. ఓకే, కాలేయంలో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ హీమ్ అండ్ గ్లోబులిన్ అనేటువంటి రెండు నిర్మాణాలుగా మారుతుంది. హౌ ఇట్ విల్ బి కన్వర్టెడ్ అన్న హీమ్ మరియు గ్లోబులిన్ అనేటువంటి రెండు నిర్మాణాలుగా మారుతుంది. సో దిస్ హీమ్ విల్ బి డిసోసియేటెడ్ టు ఫార్మ్ బైల్ సాల్ట్స్ and globulin will be recycled back and go to the bone marrow. సో ఇదంతా ఎక్కడ జరిగింది? లివర్లో జరిగింది. సో ఎట్ ద లివర్, ఓకే, సో వన్స్ లివర్ దగ్గర హిమోగ్లోబిన్ డిస్ట్రాయ్ అయిపోయి, హిమోగ్లోబిన్ డిస్ట్రాయ్ అయిన తర్వాత హీమ్ మరియు గ్లోబులిన్ అనేటువంటి రెండు నిర్మాణాలు ఏర్పడినాయి. హీమ్ ఏమో బైల్ సాల్ట్స్ అనేటువంటి బైల్ సోడియం టారోకోలేట్, సోడియం గ్లైకోకోలేట్, బైల్ రూబిన్ మరియు బైల్ వెరిడిన్ అనేటువంటి బైల్ జ్యూసెస్గా ఫామ్ అవుతుంది. బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్. What are these bile salts? Sodium tarocolate and sodium glycocolate. Sodium tarocolate, sodium glycocolate. And bile pigments are bilirubin and biliverdin. Bilirubin and biliverdin. Biliverdin. జస్ట్ అండర్స్టాండ్, ఈ నాలుగింటిని కలిపే బైల్ జ్యూస్ అంటారు. సో ఆల్ దీస్ 4 components ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ బైల్ జ్యూస్. ఈ బైల్ జ్యూస్ లివర్లో ఫామ్ అవుతుంది. అంతే కదా, ఎక్కడ ఫామ్ అయింది? లివర్లో ఫామ్ అయింది. సో త్రూ ద డిసోసియేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ తర్వాత హీమ్ అండ్ గ్లోబులిన్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతుంది. హిమోగ్లోబిన్ నుంచి హీమ్ అండ్ గ్లోబులిన్ విల్ బి రిటర్న్ బ్యాక్ టు ద స్ట్రక్చర్. హీమ్ డిసోసియేట్ అయ్యి విచ్ఛిన్నం చెందిన తర్వాత బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్గా మారుతుంది. సో ఈ బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ కలిపి ఏమన్నాము? బైల్ జ్యూస్ అన్నాం. ఈ బైల్ జ్యూస్ ఫ్రమ్ ద లివర్ ఇట్ నీడ్స్ టు ట్రావెల్ త్రూ ద డియోడినం దగ్గరికి రావాలన్నమాట. సో ఈ బైల్ జ్యూస్ డియోడినం దగ్గరికి వచ్చి లైపేజ్ అనే ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. బైల్ జ్యూస్ స్టిమ్యులేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ లైపేజ్ అట్ ద డియోడినం. బైల్ జ్యూస్ పైత్యరసం ఆంత్రమూలంలో ఉన్నటువంటి లైపేజ్ అనే ఎంజైమ్ యొక్క ఉత్పత్తికి దోహదం చేస్తుంది. వన్స్ ద లైపేజ్ హస్ బీన్ రిలీజ్, ఎప్పుడైతే లైపేజ్ రిలీజ్ అయిందో
ఈ మనం తిన్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి క్రొవ్వులను జీర్ణం చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ as emulsification of fats. So what we can infer, bile juice is responsible for the emulsification of fats. Bile juice is responsible for what? Emulsification of క్రొవ్వులను చిలకరించడానికి లేదా క్రొవ్వులను చిలకరించడానికి ఈ this bile juice is an important factor గా చెప్పొచ్చు. That is point number 1. So what is the important role of the liver? Liver is responsible for the formation of bile juice. కాలేయం పైత్యరసం ఏర్పడటానికి దోహదం చేసింది. పాయింట్ నెంబర్ 1. అలా ఏర్పడినటువంటి పైత్యరసం క్రొవ్వులను చిలకరించడానికి అవసరమైనటువంటి లైపేజ్ అండ్ ఎంజైమ్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. అండ్ దట్ లైపేజ్ ఎంజైమ్ ఈజ్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్వర్షన్ ఆర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. మనం తిన్న క్రొవ్వులను జీర్ణం చేయడానికి అది దోహదం చేస్తుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అండ్ సో ఆఫ్టర్ ద బైల్ జ్యూస్, ఓకే, ఎప్పుడైతే పైత్యరసం అక్కడికి వస్తుందో, ఓకే, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ జరుగుతుంది. సో జాండీస్ వచ్చినప్పుడు లిపిడ్స్ తినకూడదు అంటారు. ఎందుకంటే బికాస్ జాండీస్ వస్తే జాండీస్ ఈజ్ నథింగ్ బట్ ద బ్లాకేజ్ ఆఫ్ ద బైల్ డక్ట్. దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ as బైల్ డక్ట్. బైల్ డక్ట్ ఎప్పుడైతే బైల్ డక్ట్ బ్లాక్ అయిపోయిందో, సో చిన్న టాక్సిక్ మెటీరియల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే హెపటైటిస్ ద్వారా కావచ్చు, సో బైల్ డక్ట్ బ్లాక్ అవుతుంది. బైల్ డక్ట్ బ్లాక్ అయినప్పుడు బైల్ జ్యూస్ ముందుకెళ్ళదు కదా, వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ లైపేజ్ సెక్రెట్ కాదు, లైపేజ్ జీర్ణం ఉత్పత్తి కాదు, కాబట్టి క్రొవ్వులు జీర్ణం కాదు. అందుకనే జాండీస్ ఆర్ హెపటైటిస్ వచ్చినప్పుడు క్రొవ్వులతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు అంటారు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విత్ రిఫరెన్స్ టు ద functions of the liver. And coming to the second important function, so that is protein related functions. And coming to the second important function of the liver is such an important organ which plays a crucial role in terms of the segment called as a synthesis of angiotensinogen hormone. Liver also secretes, it is also responsible for the secretion of a hormone called as angiotensinogen. Synthesis of angiotensinogen. So this hormone raises blood pressure by narrowing the blood vessels when altered the production of an enzyme called renin. So కిడ్నీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి రెండు ఎంజైమ్స్ ఉంటాయి నాన్న. RENNIN ఒకటి ఉంటుంది, RENIN అని ఉంటుంది. RENNIN, రెనిన్, ఒకే ప్రొనౌన్సియేషన్తో రెండు ఎంజైమ్స్ ఉంటాయి. ఒకటి స్టమక్లో ప్రొడ్యూస్ అవుతుంది, మిల్క్ని కన్వర్ట్ చేసి కర్డ్గా చేసేటువంటి రెనిన్, మీరు హ్యూమన్ ఫిజియాలజీలో చూస్తుంటారు. బట్ దిస్ రెనిన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద దిస్ కిడ్నీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఈ రెనిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే, కిడ్నీస్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ రెనిన్ విల్ స్టిమ్యులేట్ ద కిడ్నీస్, లివర్. ఓకే, రెనిన్ produced by the kidneys, okay, will stimulate the liver to secrete and liver నుంచి యాంజియోటెన్సినోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. Angiotensinogen. So what about this angiotensinogen? This angiotensinogen is responsible, are you getting my point? This angiotensinogen is responsible for increasing the blood pressure. సో ఎప్పుడైనా అన్ఫేవరబుల్ కండిషన్స్ కావచ్చు, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లో బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు వెంటనే కిడ్నీస్ విల్ నోటీస్ ద లో బ్లడ్ ప్రెషర్ అండ్ ఇమీడియట్లీ దే సెక్రెట్ దన్ ఎంజైమ్ కాల్డ్ రెనిన్ అండ్ RENIN. ఆ రెనిన్ అనే ఎంజైమ్ విల్ స్టిమ్యులేట్ ద ఆర్గాన్ కాల్డ్ యాజ్ లివర్, అండ్ లివర్ నుంచి యాంజియోటెన్సినోజన్ ప్రొడ్యూస్ అయ్యి బ్లడ్ వెజల్స్ని కన్స్ట్రిక్ట్ చేసి లేదా బ్లడ్ వెజల్స్ని సంకోచింప చేయడం ద్వారా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఉన్నదానికన్నా ఆల్రెడీ లో బ్లడ్ ప్రెషర్ నుంచి బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయడానికి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇంపార్టెంట్ ఆల్టర్నేటివ్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాంజియోటెన్సినోజన్. యాంజియోటెన్సినోజన్ ఈజ్ అ హార్మోన్ సెక్రెటెడ్ బై ద లివర్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి హార్మోన్ అటువంటి యాంజియోటెన్సినోజన్ ఎవరి ద్వారా ప్రేరేపించబడింది? మూత్రపిండాల నుంచి ఉత్పత్తి అయినటువంటి రెనిన్ అనే ఎంజైమ్ కాలేయంని ప్రేరేపించడం ద్వారా కాలేయం నుంచి మనకి యాంజియోటెన్సినోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయింది. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద లివర్ ఈస్ సింథసిస్ ఆఫ్, థర్డ్ వన్ ఈస్ సింథసిస్ ఆఫ్, filters the blood. It filters the blood.
మీకు ఇంతకుముందే చెప్పాను. సో యాంటీ ఛాంబర్ ఆఫ్ హార్ట్ మీద ప్రెషర్ పడకుండా చాలా వరకు బ్లడ్ని తన ఉంచుకుంటుంది. ఓకే, నా దృష్టిలో హార్ట్ కన్నా కూడా లివర్ చాలా ఎక్కువ ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. అందుకనే దీనికి రీజనరేటివ్ ఎబిలిటీ ఇచ్చింది నేచర్. బికాస్ రీజనరేషన్ అంటే కొంత డ్యామేజ్ జరిగిన మరలా రీజనరేట్ అయ్యేటువంటి ఎబిలిటీ ఇస్ దేర్ ఫర్ ద లివర్. మోర్ దాన్ 500 బయలాజికల్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ద లివర్. సాధారణంగా కాలేయం 500కు పైగా జీవక్రియలు నిర్వహించే ఆర్గాన్ అన్నమాట. ఓకే, సో అన్వాంటెడ్ కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాక్సిక్ మెటీరియల్ టాబ్లెట్స్ కానీ లేకపోతే ఏదైనా మెడిసిన్స్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి డైజెస్ట్ అయిపోయిన తర్వాత వేస్ట్ అయ్యేటువంటి కాంపోనెంట్స్ని ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్ స్టమక్ నుంచి లివర్ దగ్గరకు వచ్చిన తర్వాత లివర్ ఇట్ ట్రై టు ఫిల్టర్ దోస్ థింగ్స్. ఓకే, సడన్ థింగ్స్. సో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, యూజ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి హార్మోనల్ వేస్ట్, ఈస్ట్రోజన్, ఆల్డోస్టెరాన్ లాంటి హార్మోన్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ some other components like alcohol కావచ్చు, other components will be squeezed out of the liver. Okay, so liver acts as one of the finest filtering organ. Okay, number 4. Okay, so other important function of the liver also, it stores and releases. Okay, so మీరు చూడొచ్చు, fat soluble vitamins are almost all fat soluble vitamins are stored and released from the liver. Okay, almost all fat soluble vitamins are stored and released from liver. Almost all fat soluble vitamins like A, D, E, K and B12. A, D, E, K and B12. Okay, so being the fat soluble vitamins, vitamin A, D, E, K, and the water soluble vitamin like vitamin B12 are soluble. Okay, so ఇది ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ యూపీఎస్సీలో అడిగాను. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ స్టోర్డ్. వై? బికాస్ ఫ్యాట్స్ని సాల్యుబులైజ్ చేసే ఆర్గాన్ ఎక్కడుంది? లైపేజ్ డియోడినంలోని కదా సెక్రెట్ అయ్యేది. సో యాజ్ ఫ్యాట్స్ ఆర్ సాల్యుబులైజెస్ ఎట్ ద duodenum, so majority of the fats will be accumulated near the liver. Okay, so that is why all fat soluble vitamins will be accumulated and releases from the liver. Okay, so like A, D, E, K, క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు అయినటువంటి A, D, E, K మరియు వాటర్ సాల్యుబుల్ విటమిన్ అయినటువంటి B12 can be released from this particular organ called as what? Liver. So and it also make a concept called as urea cycle. Okay, so a sequence of reactions, toxic proteins ని కన్వర్ట్ చేసి ప్రోటీన్ యూరియాగా కన్వర్ట్ చేసి అన్వాంటెడ్ ఎప్పుడైనా ఇఫ్ ద టాక్సిక్ మెటీరియల్స్ ఆర్ యూరియా యొక్క కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువైనప్పుడు మళ్ళీ యూరియాని ప్రోటీన్స్గా కన్వర్ట్ చేసేటువంటి సైకిల్ అయినటువంటి యూరియా సైకిల్ ఈజ్ ఆల్సో బీయింగ్ రెగ్యులేటెడ్ బై ద లివర్. లివర్ regulates urea cycle. Liver regulates urea cycle. So this is the important concept with reference to the main important functions of the liver. So we'll try to have some more discussion about the functions and responsibilities of the liver in part 2. So I hope you understand this concept. So thank you very much. We'll continue in another session. God bless you all.